హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం 8th క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్లు వచ్చినాయి కదా, ఒకనంటే క్యూరియాసిటీ అనే పేరుతో రావడం జరిగింది కదండి. సో అవి మనం న్యూ ఎన్సీఆర్టీ బుక్స్లో క్యూరియాసిటీ అనేవి ఏవైతే ఉన్నాయో, క్యూరియాసిటీ అనే పేరుతో న్యూ ఎన్సీఆర్టీ బుక్స్ రావడం జరిగింది. ఓకేనా, అందులో ఒక టాపిక్ మెన్షన్ చేశాడు. అదే టాపిక్ని మనం ఆల్రెడీ యాప్లో 2027 ఓకేనా రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక కోర్స్ క్రియేట్ చేయడం జరిగింది కదా. ఓకేనా, ఆల్రెడీ గ్రూప్ డి తీసుకున్న వారిదే అదే కోర్సు. 2027 రైల్వే ఎగ్జామ్స్ అనే ఫోల్డర్లో అనే కోర్సులో పెట్టడం జరిగిందండి. ఓకేనా, అందులో ప్లాంట్ కింగ్డమ్ అనే పిలుస్తున్నటువంటి ఒక టాపిక్లోనే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ అనేది మనకి యాప్లో ఉంది. దయచేసి అభ్యర్థులు వినాలనుకుంటూ వినొచ్చు. సార్, ఇక్కడ 8th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఒక అద్భుతమైనటువంటి అంశం ఇచ్చాడు. అంశం ఏంటంటే మైక్రో ఆల్గే అని పిలుస్తున్నటువంటి ఒక టాపిక్ అండి. మైక్రో ఆల్గే అంటే సూక్ష్మ, జాగ్రత్తగా ఉండాలి, సూక్ష్మ ఓకేనా శైవలం అని చెప్పి పిలుస్తారు. సూక్ష్మ శైవలం. సార్, మన యొక్క గోడలు ఏవైతే ఉన్నాయో బాగా తడిగా ఉండే నాచు పడుతుంది కదా, దాన్నే మైక్రో ఆల్గే అని చెప్పి మనం పిలవచ్చు. ఏమని పిలవచ్చు అండి? మైక్రో ఆల్గే. సార్, దీని గురించి మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో చాలా అద్భుతంగా ఇచ్చాడు. మీకు టెక్స్ట్ బుక్ క్లిప్ మీకు చూపిస్తాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. సార్, మీకు ఎవరైతే ఈ కోర్స్ తీసుకున్నారో అంటే 2027 రైల్వే గ్రూప్ డి అంటే 2027 రైల్వే కోర్స్ ఎవరైతే తీసుకున్న వారందరికీ రేపటి నుంచి ఓకేనండి. సో ఈరోజు ఈవినింగ్ నుంచే రేపంటే ఈ వీడియో ముందు వచ్చేస్తున్నా. ఓకేనా, సో మనకి ఇది మోస్ట్లీ ఎప్పటి నుంచి అంటే ఈ ఆగస్టు 17 ఓకేనా. ఆగస్టు 17 అంటే ఈ రోజు నుంచి 17/8/2026 నుంచి. సో ఈ రోజు నుంచి కంప్లీట్గా న్యూ క్లాసెస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. న్యూ క్లాసెస్ అంటే ఇందులో ఉన్నటువంటి క్లాసెస్ని అప్డేట్ చేస్తూ ఫుల్లీ అడ్వాన్స్డ్ 12th స్టాండర్డ్ లెవెల్తోని 12th స్టాండర్డ్ లెవెల్తో మీ క్లాసెస్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు గమనించాలి. ఓకేనా, రైట్. అయితే ఇప్పుడు మనకి ఈ టాపిక్ మైక్రో ఆల్గే గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇగోండి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్లిప్ ఇది. ఓకేనా, తెలుగు మీడియం వారికి కూడా అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, అమేజింగ్ మైక్రో ఆల్గే టైనీ హెల్పర్స్ ఇన్ వాటర్ అని ఇచ్చాడండి. అద్భుతమైనటువంటి అమేజింగ్ మైక్రో ఆల్గే అంటే అద్భుతమైనటువంటి సూక్ష్మ శైవలం అని ఇచ్చాడు. టైనీ హెల్పర్స్ ఇన్ వాటర్ ఓకేనా, నీటిలో ఒక చిన్న స్థాయి సహాయకులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఈ నాచ్ అన్నాం కదా, దీని గురించి ఇక్కడ మెన్షన్ చేసి చూడండి. మైక్రో ఆల్గే ఆర్ మైక్రోస్కోపిక్ ప్లాంట్ లైక్ ఆర్గానిజమ్స్ దట్ లివ్ ఇన్ వాటర్, సాయిల్, ఎయిర్, ఈవెన్ ఆన్ ట్రీస్. సార్, ఇక్కడ సూక్ష్మ శైవలాలు అనేవి ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సూక్ష్మ శైవలాలు అనేవి ఏవైతే ఉన్నాయో దీనికి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశాడు. సూక్ష్మ శైవలాలు ఏవైతే ఉన్నాయో ఇవి మొక్కల లాంటి జీవులంట. చాలా ఇంపార్టెంట్, మొక్కలు కాదు, మొక్కల లాంటి జీవులు. ఓకేనా, అండ్ దట్ లివ్ ఇన్ వాటర్. అయితే ఈ సూక్ష్మ శైవలాలు ఎక్కడెక్కడ ఉంటాయి? నీటిలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయండి? నీటిలో ఉంటాయంట. ఓకేనా, అదేవిధంగా సాయిల్ అంటే నేలలో ఉంటాయంట. అదేవిధంగా ఎయిర్ అంటే గాలిలో ఉంటాయంట. అదేవిధంగా ట్రీస్, ఈవెన్ అండ్ ట్రీస్ అంటే ఏంటి? చెట్లు. చెట్ల మీద కూడా ఉంటాయంట. చాలా జాగ్రత్తగా వినండి. దే మేక్ దైర్ ఓన్ ఫుడ్ యూజింగ్ సన్లైట్. ఇక్కడ ఇంపార్టెంట్. సూక్ష్మ శైవలాలు అనేటివి ఏవైతే ఉన్నాయో సూక్ష్మ శైవలాలు ఏవైతే ఉన్నాయో సన్లైట్ సన్లైట్ అంటే సూర్యకాంతిని ఉపయోగించుకుని ఆహారాన్ని తయారు చేసుకుంటాయంట. అంటే నీకు ఇక్కడ ఏమర్థం కావాలి? సూక్ష్మ శైవలాలలో ఏం జరుగుతుంది సార్ అంటే ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఇది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏం జరుగుతుందండి? సూక్ష్మ శైవలాలు ఏం జరుగుతుంది? ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ. ఏం జరుగుతుందండి వీటిల్లో? కిరణజన్య సంయోగ క్రియ. ఓకేనా, అంటే ఏం జరుగుతుంది? కిరణజన్య సంయోగ క్రియ అనేది జరుగుతుంది, అంతేనా? సో ఇక్కడ నీకు అర్థం కావాల్సింది, కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది అంటే నీకు ఇక్కడ ఈ ఆల్గేలో మైక్రో ఆల్గే లోపల లేదా సూక్ష్మ శైవలాల లోపల క్లోరోఫిల్ ఉంది అని అర్థం. క్లోరోఫిల్ ఉంది అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి. వైల్ డూయింగ్ దిస్ దే ఆల్సో రిలీజ్ ఆక్సిజన్ అండ్ ప్రొడ్యూస్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ఎర్త్స్ ఆక్సిజన్ సప్లై. సార్, చాలా ఇంపార్టెంట్. ఈ సూక్ష్మ శైవలాలు అనబడేవి ఏవైతే ఉన్నాయో ఇవేం చేస్తాయంట? ఇవి సన్లైట్ ద్వారా ఆహారం తయారు చేసుకున్న ప్రాసెస్లో రిలీజ్ ఆక్సిజన్. సో కిరణజన్య సంయోగక్రియ యొక్క ఈక్వేషన్ ఏంటి? మీకు 6CO2
plus 12H2O in the presence of sunlight, chlorophyll, C6H12O6 plus 6O2 plus 6H2. ఇదే కదా కిరణజన్య సంయోక్రియ యొక్క ఈక్వేషన్, అంతేనా? ఇదే కదా ఈక్వేషన్. ఇందులో ఏమంటాడు, O2 అనేది ఎక్కువ రిలీజ్ చేస్తున్నాయి అంటాడు. సో భూమి మీద ఉన్నటువంటి ఆక్సిజన్ కన్నా ఓకేనా హాఫ్ ఆఫ్ ద ఆక్సిజన్ అనేది ఇక్కడ మైక్రో ఆల్గే రిలీజ్ చేస్తాయంట. నెక్స్ట్, దే ఆర్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్, సర్వ్ యాజ్ ఫుడ్ సోర్స్ ఫర్ మెనీ అక్వాటిక్ యానిమల్స్. సార్ ఇక్కడ జలచర జీవులు ఏవైతే ఉన్నాయో ఓకేనా, జలచరాలు అంటే నీటిలో ఉన్నటువంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి నీటిలో ఉన్నటువంటి యానిమల్స్కి మేజర్గా ఫుడ్ సోర్స్ అంట. అంటే ఇవి ఆహార వనరులు అంట. ఏవి ఇక్కడ మైక్రో ఆల్గే ఓకేనా, ఆహార వనరులు ఫుడ్ సోర్స్కి పనిచేస్తాయంట. అదేవిధంగా చూడండి సార్, ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు, సమ్ లైక్ స్పైరులినా, క్లోరెల్లా, డయాటమ్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ బై హ్యూమన్స్ యాజ్ హెల్త్ సప్లిమెంట్స్ అండ్ మెడిసిన్స్. సార్ ఇక్కడ మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏమన్నాడంటే కొన్ని రకాల శైవలాలంట. ఉదాహరణగా స్పైరులినా ఓకేనా, లేదా తెలుగులో స్పిరులినా అని చెప్పి చదువుతారండి. తెలుగులో స్పిరులినా అని చదువుతారు ఓకేనా. అండ్ అదేవిధంగా క్లోరెల్లా నేను యాప్లో చాలా నీట్గా చెప్పాను. ఈ క్లోరెల్లా మళ్ళా ఇక్కడ చాలా ఉదాహరణలు ఉంటాయి. అదేవిధంగా డయాటమ్స్ అంటే పచ్చిక బయళ్ళు అంటారు డయాటమ్స్. సో క్లోరెల్లా, డయాటమ్స్, స్పిరులినా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మానవులు కూడా మనకి ఏంటంటే ఔషధాలుగా ఉపయోగిస్తారు. అదేవిధంగా మెడిసిన్స్ ఔషధాలుగా ఉపయోగిస్తారు. అది హెల్త్ సప్లిమెంట్స్ అంటే మనకి ఆరోగ్యానికి సంబంధించి మంచి ఔషధ గుణాలు కలిగిన వాటిగా భావిస్తారు. నెక్స్ట్, మైక్రో ఆల్గే ఆల్సో హెల్ప్ ఇన్ క్లీనింగ్ వాటర్ అండ్ ఆర్ యూజ్ టు మేక్ బయోఫ్యూల్. చాలా ఇంపార్టెంట్ అండి సూక్ష్మ శైవలాలు అనబడేవి ఏవైతే ఉన్నాయో ఈ సూక్ష్మ శైవలాలు అనేవి సాధారణంగా క్లీనింగ్ వాటర్ నీటిని శుద్ధి చేస్తాయంట. ఎలా శుద్ధి చేస్తాయి, నీటిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసేసుకుంటాయి. ఇవి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ విడిచిపెడతాయి. అదేవిధంగా ఈ మైక్రో ఆల్గే ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా ఉపయోగిస్తారంటే జీవ ఇంధనాలుగా ఉపయోగిస్తారంట. చాలా ఇంపార్టెంట్. ఎలా ఉపయోగిస్తారంటే జీవ ఇంధనాలుగా ఉపయోగిస్తారంట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హౌవెవర్ పొల్యూషన్, క్లైమేట్ చేంజ్, హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ ఆర్ థ్రెటనింగ్ మైక్రో ఆల్గల్ డైవర్సిటీ. వీటికి కూడా వచ్చేసింది చూడండి. ఏంటంటే వీటికి వచ్చింది అంటున్నాం. సాధారణంగా ఇక్కడ సూక్ష్మ శైవలాలకి సాధారణంగా కాలుష్యము, అదేవిధంగా వాతావరణంలో వచ్చే మార్పులు ఓకేనండి. అదేవిధంగా హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ అంటే వీటి యొక్క ఆవాసం నాశనం చేయడం, ఇలాంటి వివిధ అంశాలు ఏవైతే ఉన్నాయో థ్రెటనింగ్ మైక్రో ఆల్గల్ డైవర్సిటీ అంటే సూక్ష్మ శైవలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుంది, సూక్ష్మ శైవలాల యొక్క వైవిధ్యం అనేది ఏదైతుందో ఈ వైవిధ్యం అనేది అంతరించిపోయే దశలో ఉందన్నమాట. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు కన్జర్వ్ దీస్ టైనీ ఆర్గానిజమ్స్ టు ప్రొటెక్ట్ ది ఎన్వైరన్మెంట్ అండ్ మెయింటైన్ ఆక్సిజన్ బ్యాలెన్స్ ఆన్ ఎర్త్. వీటిని మనం ఎందుకు కాపాడాలంట భూమి మీద ఆక్సిజన్ స్థాయిలు బ్యాలెన్సింగ్గా ఉండాలంటే వీటిని మనం ఖచ్చితంగా కాపాడాల్సినటువంటి అవసరం ఉందంట. ఈ టాపిక్ మనం ఏ క్లాస్ నుంచి తీసుకువచ్చామండి, ఇది 8th క్లాస్ NCERT. ఇవ్వండి టెక్స్ట్ బుక్ ఆఫ్ సైన్స్ ఫర్ గ్రేడ్ 8 రీప్రింట్ 2026-27. సో ఇది 8th క్లాస్ సంబంధించినటువంటి క్యూరియాసిటీ కంటెంట్ అనమాట. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవే కంటెంట్ మన యాప్లో మిగతా చాప్టర్స్లో అప్డేట్ చేయడం జరిగింది, మీరు ఒకసారి గమనించవచ్చు. ఎవరైతే క్యూరియాసిటీ తీసుకున్నారో క్యూరియాసిటీ కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులు మళ్ళీ చెప్తున్నా దాదాపుగా అయిపోయినట్టు ఇంకో 10-15 మంది ఉన్నట్టు. సో ఈ నెంబర్కి మెసేజ్ చేయాలి 7981450336కి. సార్ నేను క్యూరియాసిటీ తీసుకున్నాను అని చెప్తే మీకేంటంటే ఈ 2027 రైల్వే జాబ్స్ అనే కోర్స్ మనం క్రియేట్ చేయడం జరిగింది కదా, ఇందులో మిమ్మల్ని యాడ్ చేస్తాను. ఇందులో ఈ కొత్త సిలబస్ కలిపి యాడ్ అవుతూ ఉందన్నమాట. సో ఇది ఆల్రెడీ అయిపోయింది, కొత్త సిలబస్ని కలిపి యాడ్ చేయడం కూడా జరిగిపోయింది. సో తీసుకుంటే బెనిఫిట్ మీకు. ఇంకా డెప్త్ క్లాసెస్ ఇంకా యాడ్ చేస్తూనే ఉన్నాం అనమాట. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.